ఇండియన్ లాస్ వల్లే కదా ఇన్ని రేపులు ఇండియాలో అవుతున్నాయి. మన ఇండియన్ లాస్ స్ట్రిక్ట్ లేకపోవడమే కదా నిజం చెప్పండి. హాయ్ గాయ్స్, నమస్తే తేజ. నేను ఇప్పుడు కోల్కతా రేప్ ఇన్సిడెంట్ గురించి చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్లీ ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఆ ఇన్సిడెంట్ అసలు జస్ట్ మనం విన్న వాళ్ళకే చాలా మందికి హార్ట్ బ్రేక్ అయింది. ఎంత డిస్టర్బింగ్ కలిగించిందంటే దానికోసం జస్టిస్ కోసం చాలా మంది మన తెలుగు స్టేట్స్ అన్న లైక్ చాలా స్టేట్స్ నుంచి ర్యాలీలు చేశారు జస్టిస్ రావాలి. అయినా సరే మనకి ర్యాలీలు రావట్లేదు. అసలు యాక్చువల్‌గా వెస్ట్ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ వచ్చి ప్రొటెస్ట్ చేసిందంటే తనకి పవర్ లేదా? తనేం చేయలేదా? తను ఒక్క మాట చెప్తే మొత్తం అయిపోతది. సేమ్ ఇట్లా ఒక రేప్ జరగడానికి కారణము వేరే కంట్రీస్‌లో చూసుకుంటే ఈజిప్ట్ అన్నా, సౌదీ అరేబియా అన్నా ఏమన్నా లైక్ కోసేయడం అన్నా, గన్‌తో షూట్ చేయడం అన్నా, హ్యాంగ్ చేయడం అన్నా సంథింగ్ ఇట్లాంటి లాస్ ఉన్నాయి కాబట్టి చాలా తగ్గుతున్నాయి. వేరే కంట్రీస్‌లో ఇంత ఉండదు. మన ఇండియన్స్‌కి ప్రతి రోజుకి ఈ ఇన్సిడెంటే కాదు ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అయినా సరే ఇన్ని జరుగుతున్నా మన ఇంకా జరుగుతూనే ఉంటున్నాయి అంటే మన ఇండియన్ లాస్ ప్రాబ్లమ్. వై ఇండియన్ లాస్ ఇలా ఉన్నాయి? ఇండియన్ లాస్ కొంచెం స్ట్రిక్ట్‌గా డెఫినెట్‌లీ ఒక రేప్ చేసి చంపేస్తే ఆ పెయిన్ ఆ అమ్మాయి ఆ టైంలో ఎంత పెయిన్ అనుభవిస్తుంటే చెప్పడానికి అసలు రావట్లేదు. అంత పెయిన్ అనుభవించిన ఒక అమ్మాయికి డెఫినెట్‌లీ ఇండియన్ లాస్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటే డెఫినెట్‌లీ రేప్ అన్న రోజు ఎవరు చెయ్యరు. రేప్ అన్న రోజు డెఫినెట్‌లీ తగ్గుతాయి. చెయ్యరు లేకపోయినా తగ్గుతాయి. ఇట్లాంటివి చెయ్యడం తప్పని తెలుస్తది. అయినా సరే ఇట్లా జరుగుతూనే ఉన్నాయంటే మన ఇండియన్ లాసే కారణం. కొంచెం స్ట్రిక్ట్‌గా పెట్టుంటే డెఫినెట్‌లీ రేప్ అన్న రోజు రేప్ అన్నా డెఫినెట్‌లీ ఏదైనా చేసి చంపేస్తే ఇట్లాంటివి జరగవు. అండ్ దీనికంటే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్‌లో సీఎం తనొచ్చి ప్రొటెస్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. తనకి పవర్ లేదా? తను ఆ సీఎం అసలు పదవికి అవసరమా అని అనిపించింది నాకైతే. ఎన్ని స్టేట్స్ మన తెలుగు స్టేట్స్ కాదు వేరే స్టేట్స్ నుంచి ఇంతమంది స్టేట్స్ ఆ ఇన్సిడెంట్ చూసి చాలామంది డాక్టర్స్ అందరూ వచ్చి ర్యాలీ చేశారు. నాట్ ఓన్లీ డాక్టర్స్. ఇంతమంది వచ్చి ర్యాలీ చేసిన ఇప్పటి వరకు మన ఇండియాలో జస్టిసే రాకపోవడం కారణం ఏంటి? అసలా అసలు చెప్పడానికే రావట్లేదు. కానీ ఒక మనుషులు ఇది విన్న తర్వాత నాకేమనిపించిందంటే ఇక్కడ హ్యుమానిటీ లేదు. ఇక్కడ అందరూ యానిమల్సే ఉన్నారని అనిపించింది. మనిషికి ఆ మాత్రం హ్యుమానిటీ లేదా? ఆ అమ్మాయి అంత పెయిన్ అనుభవించిన అది కూడా అర్థం కాలేదు వాడికి. అలా చేసినోడికి అని అనిపించింది. మనిషికి కనీసం హ్యుమానిటీ అనే ఉండాలి కదా! ఆ హ్యుమానిటీయే లేదనిపిస్తుంది. ఇంకా నాకేమనిపిస్తుందంటే ఇంకా రాబోయే రోజుల్లో హ్యుమానిటీయే ఉండదనిపిస్తుంది. ఇట్లాంటి జంతువుల మధ్యలోనే మనుషులు తిరుగుతారు. అమ్మాయిలు కూడా ఇంతమంది జంతువుల మధ్యలో తిరుగుతారేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడు జస్టిస్ వస్తది? లైక్ జస్టిస్ వచ్చిద్దా? రాదా? అని మ్యాటర్ కాదు. ఒకవేళ ఇప్పుడు జస్టిస్ లేకుండా వాడిని ఇలా మేపారనుకో రేపన్న రోజు ఇంకా ఎన్ని స్టేట్స్‌లో జరుగుతాయి. ప్రతిరోజు నాట్ ఓన్లీ రేపన్న రోజే కాదు. ప్రతిరోజు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి జరుగుతూనే ఉంటది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ స్టేట్‌లో అయినా జరుగుతూనే ఉంటది. ఇలా చేయడానికి కారణం ఏంటి? మన ఇండియన్ లాస్ అంత ఈజీగా తీసుకోవడమా? లైక్ మేపడమా? లేకపోతే అరెస్ట్ చేసి మళ్ళీ 6, 7 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ బయటకి వదిలేయడం. వాడు ఇలా మారతాడు. ఈడిని చూసి ఇంకొకడు. వాట్ ఈస్ దిస్? కానీ డెఫినెట్‌లీ దీనికంటే ఒక సివియర్ యాక్షన్ తీసుకుంటే రేపన్న రోజు మంచిగా మన ఇండియా కూడా బావుంటది. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అంటారు. కానీ డెమోక్రటిక్ కంట్రీ ఇలా అయిన తర్వాత డెమోక్రటిక్ అన్న ఒక లేడీ అన్న నైట్ 12కి బయట అర్ధరాత్రి రోజు నడుస్తూ ఉంటే మనకప్పుడు ఇండిపెండెన్స్ డే వచ్చినట్టు. ఎందుకంటే రేపన్న రోజు మనము మన ఫ్యూచర్ అన్న మన కింద జనరేషన్ అన్న బయట తిరగాలంటే ఎంత బాధపడతారు. లైక్ ఎంత భయమేస్తది లేడీస్ అన్న. ఇంకా ఈ మారదా ఇంక ఇట్లనే జరుగుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నా 12 ఇయర్స్ నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాయి ఇట్లాంటి ఇన్సిడెంట్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాలి. డెఫినెట్‌లీ ఫస్ట్ దీనికి జస్టిస్ తీసుకుంటే వాడిని హ్యాంగ్ చేసేస్తే డెఫినెట్‌లీ కొంతమంది పక్కా తగ్గుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా జరగకూడదని ఇండియన్స్ చాలా అసలు దొరికినోడిని మనమే ఏసేయాలి అన్నట్టుండాలి. ఒకటే దీనికి జస్టిస్ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. నేనే కాదు ఇండియా వరల్డ్ మొత్తం కోరుకుంటుంది. దానికి మొత్తం జస్టిస్ రావాలని. ఎందుకంటే అంత డిస్టర్బ్ చేసింది ఆ ఈవెంట్, ఆ ఇన్సిడెంట్. ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి. ఎన్నాళ్ళు? ఇది జరగకుండా ఉండాలి అంటే డెఫినెట్‌లీ స్ట్రిక్ట్ రావాలి. అంతే. ఇదే నేను చెప్పబోతున్నా. రేపు మమాస్ తేజ. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ గురించి అని కాదు కానీ నాకెందుకో చేయాలనిపించింది ఈ ఇన్సిడెంట్ చూసినాక. లవ్ యూ ఆల్.